నమస్తే వెల్కమ్ టు సినిమా రివ్యూస్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే మూవీ న్యూస్ అప్డేట్స్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ప్రెసెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇవాళ ఫస్ట్ న్యూస్ చూసుకుంటే నెక్స్ట్ వీక్ రిలీజ్ అయ్యే సుందరం మాస్టర్ అనే మూవీ ఉంది ఏదైతే వైవా హర్ష గారు లీడ్ రోల్లో చేశారు కదా, ఆ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. అండ్ ఆల్సో ఈ ట్రైలర్లోనే 23rd రిలీజ్ అయితే డేట్ కూడా అనౌన్స్ అయితే చేసేసిరన్నమాట. నెక్స్ట్ వెబ్ సిరీస్ గురించి చూసుకుంటే ఇది చాలా రోజులు అని వెయిట్ చేసిన వెబ్ సిరీస్ అన్నమాట. ఏంటంటే సన్ఫ్లవర్ అనే వెబ్ సిరీస్ ఉంది, సీజన్ 2 అనమాట. ఇది వచ్చేసరికి ట్రైలర్ అయితే ఇంతకుముందుకి రిలీజ్ అయింది అనుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ ట్రైలర్లో కీ రోల్స్ కొత్త క్యారెక్టర్స్ అయితే ఇన్వాల్వ్ అయ్యారు అనమాట. సో ఏం లేదు, మర్డర్ మిస్టరీ మీద నడిచేది అనమాట. ఒక అపార్ట్మెంట్ జరిగిన దాని మీద మంచి కాన్సెప్ట్ ఉన్న సిరీస్, కంపల్సరీ చూడాల్సిందే. అండ్ ఇది ఫస్ట్ మార్చ్కి వెబ్ సిరీస్ వస్తుందనేసి అయితే అప్డేట్ అయితే చేసిరు అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఇంకొక ట్రైలర్ చూసుకుంటే డామ్ సెల్ అనే ఒక ట్రైలర్ అయితే వచ్చింది. సో నేనైతే మూవీ అనుకుంటున్నా. సో చూద్దాము. ఇక్కడ ఇది మాత్రం ఓన్లీ ఆన్ నెట్ఫ్లిక్స్ ఉంది, మార్చ్ 8న వస్తుంది. ఇక్కడ ఏంటంటే సర్వైవ్, ఒక ఫీమేల్ సర్వైవ్ ఎట్లా చేస్తుంది, డ్రాగన్స్ కింద కేవ్స్ ఉంటే కేవ్లో నూకేస్తారు. ట్రైలర్లో చూసినా మరి ఘోరం అనిపించింది. సో ఈ ట్రైలర్ అయితే చూడాల్సిందే. ట్రెండింగ్లో కొడుతుంది, 50th ట్రెండింగ్లో కొడుతుంది అనమాట. ఇది టీవీ సిరీస్ కింద మెన్షన్ కూడా చేసి డిస్క్రిప్షన్లో కూడా చూద్దాము. ఓవరాల్గా అయితే నాకైతే బాగా అనిపించింది. విఎఫ్ఎక్స్ షార్ట్స్ కానీ యాక్షన్ షాట్ సీక్వెన్సెస్ బాగా అనిపించినాయి. చూద్దాము, మనకి మార్చ్ అయితే దాకా వెయిట్ చేయాల్సింది అన్నమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే పోచర్ అనే ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో వచ్చిందన్నమాట ట్రైలరు. సో ఈ సిరీస్ ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేస్తున్నా, ఇది 23rd రిలీజ్ అవుతుంది, నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుంది అనమాట అమెజాన్ ప్రైమ్లో. మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే డ్రగ్స్, వెపన్స్ అండ్ యానిమల్ సంబంధించిన స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే ఏనుగు దంతాల మీద ఏనుగు స్మగ్లింగ్ చేస్తారు అనే దాని మీద కాన్సెప్ట్ మీద ఈ వెబ్ సిరీస్ అయితే ఉంది. సో నాకైతే పర్లేదు, బాగా అనిపించింది. దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నట్టు అయితే కనిపించింది ట్రైలర్ చూసిన కాడికి. మనం అఫీషియల్గా వెబ్ సిరీస్ చూసినాక ఇంకొక అప్డేట్ అయితే ఇస్తాం. తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే గాడ్జిలా క్రాస్ కాంగ్ ద న్యూ ఎంపైర్కి సంబంధించిన ట్రైలర్ 2 అయితే ఇచ్చారు. సో దీంట్లో మాత్రమే దేవుడా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. సో దీంట్లో ఏంటంటే మన వాళ్ళైతే మరి ఘోరంగా పెట్టేసారు. కొత్త ఆరెంజ్ కలర్ ఒరాంగటాంగ్ లాంటిది విలన్ అయితే చూపించారు అన్నమాట. సో వీళ్ళిద్దరు కూడా ఒకటయ్యి కొత్త విలన్ని డిఫీట్ చేయడానికి వస్తారు. సో మన కాంగ్ ఉంటాడు కదా, సో కాంగ్కి ఇట్లా గాట్లెట్, ఇనుప గాట్లెట్ పెట్టేసిరు అయ్యా. ఆ గాట్లెట్ అయితే మరి ఘోరంగా ఏమంటారు, మనకి ఐరన్ మ్యాన్లా గాట్లెట్ ఉంటుంది కదా, సో అలాంటి గాట్లెట్ లాగా ఉంది. సో బాగా అనిపించింది, డిఫరెంట్ కాన్సెప్ట్ మీద ఉంది. సో ఇలాంటివి థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయడం మంచిది. సో స్పెసిఫిక్గా 3Dలో ఇంకా బాగా అనిపిస్తుంది. మీకు ఛాన్స్ ఉంటే ఇట్లా చూడండి. అండ్ నాకు కుదిరితే ఇట్లా ఈ మూవీకి సంబంధించిన పబ్లిక్ ఎందుకు మంచి వీడియో అయితే కంపల్సరీ తీసుకొస్తాను. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే డీమన్ స్లేయర్ హషిరామా ట్రైనింగ్ ఆర్క్ ఏదైతే ఉందో యానిమీ స్పెసిఫిక్గా స్క్రీన్స్ వేస్తున్నారు. సో దానికి సంబంధించిన అప్డేట్ తీసుకొచ్చిన ఏంటంటే ఎర్లీ ముంబై స్క్రీన్స్ అయితే పడ్డాయి. సో ఎర్లీ ముంబై స్క్రీన్స్ వచ్చేసరికి February 21st ముంబై స్క్రీన్స్ అయితేనే. దాని తర్వాత ఇండియన్ మొత్తం ఉన్న థియేటర్స్లో మాత్రం 23rd February పడుతుంది. అంటే ముంబైలో ఒక 2 రోజులు స్క్రీనింగ్స్ అయితే పడేస్తుండ్రు. సో కొంచెం డిసప్పాయింట్మెంట్, రివ్యూ వినక కొంచెం ఇబ్బంది అవుతుంది, అదొకటే డ్రాబ్యాక్ అనమాట. కానీ ఒకవేళ మీరు చూడకపోతే ఇట్లా ఐ థింక్ యానిమీ ప్రీమియర్ టెలివిజన్ యానిమీ ప్రీమియర్ ఆన్ April 9th విత్ 1 hour స్పెషల్ క్రంచీరోల్ నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ యానిమీ ఇన్ ఇండియా అనేసి అయితే ఉందన్నమాట. సో కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇది మిస్ అయితే ఇట్లా April 9th మళ్ళీ స్క్రీన్స్ అయితే అది టెలివిజన్ వచ్చేస్తుంది. అండ్ ఇవి ఇవాళ మూవీ న్యూస్ అండ్ అప్డేట్స్ ఉండవు. మీకు ఎలా అనిపించింది మీ కింద కామెంట్ చేయండి. ఇక్కడ దాకా చదువుతా ఇచ్చారో వాళ్ళందరి టైం నెక్స్ట్ వేళ కలుసుకుందాం.